హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీ అందరికీ తెలుసు పివిఎస్ శర్మ మాజీ కలెక్టర్. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఎప్పటికప్పుడు తన వీక్షణని తన అబ్జర్వేషన్ని మనకి చెప్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ పైన ఆయన చేసినటువంటి విమర్శలు తారా స్థాయిలో ఇంటర్నేషనల్ రేంజ్లో వాస్తవం అని ప్రతి ఒక్కరు ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు కూడా ఆయన ఘాటు విమర్శలతో పవన్ కళ్యాణ్ గారి బ్రతుకుని మరోసారి పరిశీలించే విధంగా చేశారు. అది ఎలా ఉందో ఒకసారి చూస్తే ఆయన పెట్టిన పోస్ట్ అనేది ఒక మైలురాయిలుగా మిగిలిపోతుంది పవన్ కళ్యాణ్ జీవితంలో అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆంధ్ర పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ కెమెలియన్ ఇన్ పాలిటిక్స్. ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఓసరవల్లి. ఓసరవల్లి అంటే తెలుసు కదా, రంగులు మారుస్తా ఉంటది. నిజంగానే అబ్బా, ఇది మాత్రం వాస్తవం. ఆయన వేసే రంగురంగుల బట్టలు, ఆయన చేసేటటువంటి వింత విన్యాసాలు మామూలుగా కాదు. నిజంగా ఓసరవెల్లి అంటూ పివిఎస్ శర్మ గారు చెప్పడం జరిగింది. ఈ స్టార్టెడ్ యాజ్ ఏ లెఫ్టిస్ట్ రెవల్యూషనరీ చెగువీరా బట్ లైడ్ విత్ బీజేపీ అండ్ టీడీపీ. విప్లవ భావజాలాలు కలిగినటువంటి చెగువీరా పేరు పెట్టుకొని స్టార్ట్ చేసిన ఆయన జర్నీ చివరికి బీజేపీకి టీడీపీకి మతతత్వ వ్యక్తిగా మిగిలేలా చేసింది. అబ్బా, ఏం చెప్పారు సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. షిఫ్టెడ్ టు కమ్యూనిస్ట్ అండ్ బిఎస్పి పాలిటిక్స్. ఆయన కమ్యూనిస్ట్ అని చెప్పాడు. బిఎస్పి అంటే మాయావతి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడి బిఎస్పి గ్రేట్ అని మాట్లాడాడు. మామూలు వ్యక్తి కాదు ఈయన. అబ్బా బాబా, allied against టీడీపీ బీజేపీ టు బికమ్ ఏ షాప్ ఫ్రంట్ సనాతని. ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలిపి కుంకుమ అద్దుకున్నటువంటి సనాతనగా తయారయ్యాడు. ఏం చెప్తున్నారు సార్, మీ అబ్జర్వేషన్ ఇస్ హైలైట్. కాకే నెక్స్ట్ ఏమవుతారు బాసు? వాట్ ఈస్ నెక్స్ట్? క్రిస్టియన్ ప్రీస్ట్ ఆర్ ముస్లిం మౌల్వీ అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఏందన్నా పవన్ అన్న, ఏం చెప్తాం దీనికి ఆన్సర్? మనమేమో ఓసరవిల్లు అంటున్నాడు పివిఎస్ శర్మ. ఓసరవిల్లు అంటాడు ఎట్లా తయారాడంటే చెగువీర విప్లవ భావజాలాలతో చెగువీర అని మాట్లాడి చెగువీర పోస్టర్లు అవి ఇవి ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే బాబు అంటూ తన జర్నీని స్టార్ట్ చేసి చివరికి బీజేపీ టీడీపీ పక్కన చేరాడు సార్. బిఎస్పీలో జాయిన్ అయ్యాడు. బిఎస్పీ అంటే మాయావతి పార్టీ, ఇక్కడిది కాదు. ఆ పార్టీలో చేరాడు, దాన్ని బలపరిచే విధంగా మాట్లాడాడు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ భావజాలాలతో కమ్యూనిస్ట్ నేనంటూ మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడేమో సాఫ్రాన్ అద్దుకున్నటువంటి సనాతనిగా మారాడు. నెక్స్ట్ ఏంటి? క్రిస్టియన్ ప్రీస్ట్. అది అయిపోయింది సార్ ఆల్రెడీ. దేవుడు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను అన్నాడు. అది మీకు తెలియదు అనుకుంటా. ఆ తర్వాత ఏంటి? ముస్లిం ఓలా సార్, అది కూడా అయిపోయింది సార్. అది కూడా అయిపోయింది. వెళ్ళి వాళ్ళ దగ్గర బిర్యానీ తిని అబ్బా సూపర్ అని చెప్పి బీఫ్ గురించి గొప్పగా మాట్లాడిన మహానుభావుడు మా పవన్ కళ్యాణ్. ఇవన్నీ మీకు తెలియపోవటం ఆశ్చర్యం. అవి కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఏందో మాకే అర్థం కావట్లా. మోడీ గారు అన్నట్టు హిమాలయాలకు వెళ్తామంటే హిమాలయాలకు వెళ్తాం కుదరదు, నెలకి 25 కోట్లు మామూలు విషయం కాదు సార్. అర్థమైంది కదా పివిఎస్ శర్మ గారి వర్షను పవన్ కళ్యాణ్ గారి పని. మీరు కూడా ఆలోచించండి, నిజమా కాదని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.